19 మధ్యన కూడా వందలాది పరిశ్రమలు వచ్చేసినాయి అని లెక్కల్లో ఉన్నాయి. చివరికి ఎన్ని వచ్చినాయి అంటే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వమే చెప్తుంది. జగన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ వచ్చేసారు, అన్నీ వచ్చేసినట్టే అనుకున్నారు. తర్వాత ఎన్ని వచ్చినాయి అన్నది తర్వాత లెక్క చెప్తుంది. ఇవన్నీ కూడా మీడియాకి బాగుంటుంది. సేమ్ టైం వీటిట్లో ఏం జరిగింది, సూపర్ 6 నిజంగా ఇచ్చారా లేదా పబ్లిక్ తెలుసు కదా. నిరుద్యోగ భృతి వచ్చిందా, 50 ఏళ్ళకి పెన్షన్ వచ్చిందా, లేకపోతే ప్రతి మహిళకి 1500 వచ్చిందా లేదా అన్నటువంటిది వాటి గురించి కాదు. అవన్నీ వాళ్ళ పబ్లిసిటీలో వన్ ఆఫ్ ద పార్ట్గా చేసుకుంటారు. డౌన్ ప్లే చేయటం, ఒకళ్ళది డౌన్ ప్లే చేయటం, అంటే నవరత్నాలు ఇచ్చినా ఏమీ లేదని చెప్పటం, ఇక్కడ సూపర్ 6 ఇవ్వకపోయినా ఇచ్చేశారని చెప్పడం, అది మీడియా తరహా టాక్టిక్స్. అది పబ్లిక్కి తెలుసు. కాకపోతే పబ్లిక్ రోడ్లెక్కి ఉద్యమాలు చెయ్యరు. అసెంబ్లీకి రమ్మనమని చెప్పడానికి దానికి సంబంధం లేదు. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు ప్రతి నెల కూడా పెన్షను అది ఏమన్నా కొత్తగా చంద్రబాబు నాయుడు గారు బిగిన్ చేశారా? లేదు కదా. ప్రతి ఏడాది 1వ తారీఖుకే ఇవ్వడం అనే సిస్టమ్ బిగిన్ చేసింది జగన్. పెన్షన్లు బిగిన్ చేసింది ఆ రోజుల్లో 35 రూపాయల పెన్షన్ అన్నటువంటిది కాంగ్రెస్ టైంలోనే బిగిన్ చేశారు. ఎన్టీ రామారావు రాకముందే ఉండేది, కాకపోతే అతి లిమిటెడ్గా ఉండేది. 35 రూపాయలు 30 రూపాయలు ఉండేది. ఎన్టీ రామారావు వచ్చాక 35 రూపాయలు చేశారు. దాన్ని చంద్రబాబు నాయుడు వచ్చాక ఇది 95 తర్వాత